ఇప్పుడు టైం అరౌండ్ 9:45 అవుతుంది. సో ఈరోజు మనం వాకింగ్కి వాకింగ్కి వెళ్దాం. చూద్దాం ఎంత దూరం నడుస్తాం ఏంటనేది ఒకసారి చూపిస్తాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేలో నడుస్తాము. ఒక్కరోజు కొద్దిగా తక్కువ నడుస్తాం, ఒక్కరోజు కొద్దిగా ఎక్కువ నడుస్తాం. బట్ ఈరోజు మ్యాక్సిమం ఎక్కువ నడిచేది కవర్ చేద్దాం. టెంపరేచర్ ఫుల్ కోల్డ్గా ఉంది. మనం జాకెట్ లేకుండా బయటకు వచ్చాం. చూద్దాం. లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది. హోప్ వర్షం పడకపోతే. మనం అంబరెల్లా కూడా ఏం తెచ్చుకోలేదు. ఒకవేళ కనుక పెద్దదైతే మనం స్ట్రక్ అవుతాం. అంబరెల్లా కూడా లేదు. ఇది మన ఇంటి దగ్గర ఉన్న థామస్ రాబిన్ పార్క్. ఇది మన లైట్ రైల్ స్టాప్ థామస్ రాబిన్ థామస్ ఏదో ఒకటి. ఈరోజు మనం లాంగ్ రూటే ట్రై చేద్దాం. షార్ట్ రూట్ అయితే ఇందాక మా లైట్ రైల్ స్టాప్ దగ్గర నుంచి అటే వెళ్ళాలి. ఈరోజు లాంగ్ రూట్ ట్రై చేద్దాం. ట్రై కాదు, చూపించడానికి. మ్యాక్సిమం వెళ్ళేది లాంగ్ రూటే. కొద్దిగా బాగా లేట్ అయినప్పుడు కానీ ఏదన్నా పని అనుకున్నప్పుడు కానీ షార్ట్ రూట్లో వెళ్తాం. అది ఎమ్మటే వాకింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు. బట్ మ్యాక్సిమం వెళ్ళేది లాంగ్ రూట్. ఇది కొద్దిగా మోస్ట్ హ్యాపెనింగ్ పబ్ అనమాట. ఇక్కడ ఫుల్ ఫ్రైడే, సాటర్డే, సండే ఫుల్ డీజేలు అన్నీ జరుగుతాయి.
మనం రోడ్డు దాటాలంటే అక్కడ ఆ బటన్ ప్రెస్ చేసి ఆ సిగ్నల్ గ్రీన్ టర్న్ అయిన తర్వాత అప్పుడే స్టార్ట్ అవ్వాలి. ఒక్కొక్కసారి ఎక్కువ వెహికల్స్ అవేం రావట్లేదు అని కన్ఫర్మ్ చేసుకుంటే నార్మల్గానే వెళ్తారు. మనం కూడా చాలాసార్లు స్కిప్ చేసాం. వెహికల్స్ లేవు అంటేనే, లేకపోతే రూల్స్ పాటిస్తాం. ఇక్కడే మనం ఒక సాంగ్ కూడా షూట్ చేసాం కదా, ఇక్కడే ఈ బ్రిడ్జ్ మీద. నాకు అక్కడ రాబిన్ థామస్ పార్క్లో ఉన్న ఈ బ్రిడ్జి మీద అండ్ రివర్ వాక్ దగ్గర ఈ 3 చోట్ల షూట్ చేసింది. యాక్చువల్గా ఆ రోజు ప్లాన్ ఇంకా ఉంది. యాక్చువల్గా ఎంటైర్ వీడియో ప్లాన్ వేరేది. సో అనుకున్నట్టు జరగవు కదా, అందుకని వేరేలాగా ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఈ ఎంటైర్ వాకింగ్ మొత్తంలో నాకు చాలా బాగా నచ్చిన ప్లేస్ అయితే మటుకు ఇది ఒకటి. ఈ స్ట్రెచ్ ఒకటి బాగుంటుంది, తర్వాత ఒకటి చూపిస్తే అది ఒకటి బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఇదంతా కూడా రివర్ వాక్. మనం కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాం. ఈ స్ట్రెచ్ నా ఫేవరెట్. ఇది అందుకనే ఇది కొద్దిగా గుర్తుండాలని ఇక్కడ కావాలని చెప్పి ఒక 2-3 బిట్లు ఏమో చేసాం అక్కడ. ఇదంతా రివర్, పరమట రివర్. ఇదే ఫెర్రీ వచ్చేది. బాగుంటుంది. ఇప్పుడు దాదాపు సిడ్నీ వచ్చి దాదాపు 6 months పైన అయిపోతుంది. త్వరలో ఒక పని కోసం ఇండియా రాబోతున్నా. మ్యాక్సిమం ఈ వీడియో ఇండియా వచ్చిన తర్వాత పోస్ట్ అవుతుంది. ఒకవేళ ఇది అప్లోడ్ చేస్తున్నా కానీ ప్రైవేట్ మోడ్లో ఉంటుంది. ఇండియా వచ్చిన తర్వాత ఇది పోస్ట్ అవుతుంది. అది దాదాపు ఎవరికి తెలీదు ఇండియా వస్తున్నట్టు. కొద్దిగా సడన్ సర్ప్రైజ్ లాగా కొంతమందికి. చూద్దాం అట్లా రియాక్ట్ అవుతారు ఏందనేది. లేకపోతే వాళ్ళకి తెలుసున్నా కానీ తెలియనట్టున్నారో నాకు తెలీదు. సో ఏదైనా బట్ కొన్ని 1 or 2 months ఉండి మళ్ళీ రావాలి. ఒక మెయిన్ ఇంపార్టెంట్ పని మీద ఇండియా వెళ్తున్నాం. ఇంకా 2-3 రోజుల్లోనే మన ప్రయాణం. సో అందుకని ఇది ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని ఇంకొకటి ఇది చేద్దాం అనుకుంటున్నా. వాకింగ్ టూర్ ఏంటంటే హ్యారీస్ పార్క్ ఎట్లా ఉంటుందనేది. మ్యాక్సిమం ఈ దాంట్లో కవర్ అవుతుంది కానీ నైట్ అంతేం ఉండదు. మనం మ్యాక్సిమం డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతాం అనే టూర్ ఒకటి వస్తుంది. ఇది పరమట క్యూ. మనం ఫెర్రీస్ అవన్నీ ఇక్కడే ఎక్కుతాం. ఇది ఫెర్రీస్కి లాస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి ఫెర్రీస్ ఉండవు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మన ఒక 2-3 months బ్యాక్ ఇక్కడంతా ఫ్లడ్ వచ్చింది.
ఫ్లడ్స్ ఇక్కడ కామన్. ఫ్లడ్ వచ్చినప్పుడు ఇదంతా కొట్టుకుపోయి ఫుల్ ఇదంతా వాటర్ వచ్చేసింది. యాక్చువల్లీ ఇప్పుడు కనిపించదు కానీ ఇక్కడ ఇది వాక్వే అంతా పెయింటింగ్స్ ఉంటాయి వీళ్ళ హెరిటేజ్ గురించి, ఇలా చరిత్ర అదంతా. జనరల్గా అబ్జర్వ్ చేస్తారులే తెలీదు, ఓన్లీ వాకింగ్ చేస్తుంటారు. ఇది వీటి గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ సైన్ బోర్డ్స్లో ఉంటుంది, బట్ జనరల్గా మనం పట్టించుకోం కదా. అది ఇక్కడ పెయింటింగ్స్ అవన్నీ బాగుంటాయి. ఇక్కడ నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేటప్పటికి ఆ క్యూవే దగ్గర, అక్కడ కొద్దిసేపు కూర్చుంటాం. మ్యాక్సిమం 15 మినిట్స్ అక్కడ కూర్చుంటాం. దాని తర్వాత ఇంకో చోట చూపిస్తాను మీకు. యాక్చువల్గా 2 ప్లేసులు ఎక్కడ చుట్టుపక్కల జనం తక్కువ ఉంటే అక్కడ కూర్చుంటా. జనం కూర్చుంటే వాళ్ళ మాటలు అవన్నీ డిస్టర్బింగ్ ఉంటాయి. నాన్న చెప్పు. ఆఫీస్లో కన్నా నైట్ అయింది, వాకింగ్కి వచ్చా. చెప్పు. చూపించు. రావట్లేదా? ఇదిగో ఇక్కడ ఉంది కదా. ఇది ఆటోమేటిక్ సెన్సింగ్ లైట్. అదే లైట్ పని చేయట్లే. గుడ్. అది వెళ్ళిన తర్వాత నేను వ్లాగ్ చేస్తున్నాను అన్న, నీ ఇడ్లీ కూడా చూపిస్తున్నా వ్లాగ్లో. నైట్ వాకింగ్ టూర్ చేస్తున్నా, ఎంత దూరం నడుస్తా నీకు చూపిద్దామని. ఇదిగో శంకర్ ఇప్పుడు డిన్నర్ టైమా, లంచ్ టైమా, స్నాక్స్ టైము. సరే నాన్న చెప్పు. వెళ్తురు లేదు నాన్న. అది పైన మేఘాలు అట్లుంది. సరే తిని ఉంటా. ఓకే, ఇది మన ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ జనరల్ ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేస్తాం, దాదాపు ఒక 10 minutes.
దాని తర్వాత మళ్ళీ వాకింగ్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం స్టార్ట్ అయ్యి 12 minutes అయినట్టుంది. సో ఇక్కడ సర్క్యులర్ క్యూ దగ్గర అక్కడ కనుక రెస్ట్ తీసుకుంటే ఇక్కడ ఉండవు. మ్యాక్సిమం ఇక్కడే 90% ఇక్కడే ఉండేది. ఇది ఇక్కడ ఇది ఇక్కడ నుంచి మన ఫేవరెట్ ప్లేస్ ఇది. ఈ వ్యూ ఎందుకో బాగా నచ్చుతుంది. ఈ లైటింగ్కి కానీ బాగుంటుంది. ఒక్కొక్కసారి మనం ఇక్కడ నుంచి మనకి 3 ways ఉన్నాయి. మనం ఏంటంటే ఇక్కడ నుంచి కింద నుంచి వెళ్తాము. ఓకే, కింద నుంచి వెళ్తాం. అటు పైకి ఎక్కిన తర్వాత ఒక్కొక్కసారి ఇటు లెఫ్ట్ వెళ్ళిపోతాము. ఒక్కోసారి ఇంకొద్దిగా ఇంకా ఎక్కువసేపు నడవాలి అనుకుంటే అటు నుంచి వెళ్తాం. సో 3-4 ways ఉన్నాయి మనకి. ఇదంతా వీళ్ళ హిస్టరీ, హెరిటేజ్ వీళ్ళది. ఇది రివర్ సైడ్ అనేది రెస్టారెంట్ కమ్మ మన రవీంద్ర భారతి టైప్ ఉంటుంది కదా థియేటర్స్కి. ఏమన్నా షోస్ కనుక ఉన్నాయంటే వాటికి అవి ఇక్కడ ప్లే అవుతుంటాయి. నో ఐ ఫర్గాట్ దట్ కీ రైట్ ఫర్ దట్ ఓన్లీ. ఓకే, ఇదొకటి. అటు సైడ్ ఇటు సైడ్ వ్యూ ఇది. ఇది ఫస్ట్ వచ్చిన కొత్తల్లో యాక్చువల్గా ఇక్కడ కూర్చునే వాళ్ళం. ఇక్కడ ఎవరో చెప్పారు ఈ ప్లేస్లో కొద్దిగా స్నేక్స్ ఉంటాయట. ఇక్కడ కొద్దిగా రెప్టైల్స్ అవన్నీ బాగా పాయిజనస్గా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మ్యాక్సిమం ఇక్కడ కూర్చోవడం మానేసి దీనికంటే ఇంకా డేంజరస్ అని అక్కడ కూర్చుంటున్నాం గ్రాస్లో. అది లేకపోతే దానికంటే కొద్దిగా ఇది సేఫ్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ కనీసం బెంచ్ అట్లా ఉంది. అక్కడ గ్రాస్లో కూర్చుంటాం పోయి. మరి మన తెక్కనాలు ఏమన్నా తెలియదు. ఇక్కడ డ్రామా షోస్ అట్లా జరుగుతాయి. మన రవీంద్ర భారతి కొద్దిగా టైప్ మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. అది తప్పైతే మనం ఏం చేయలేం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకు ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్కి వెళ్ళి అటు నుంచి మనం లైట్ ట్రైల్ ట్రాక్ నుంచి వెళ్తాము. అట్లా కాకుండా మనం ఈరోజు కొద్దిగా బ్యాక్ వద్దాం అది చూసుకొని. ఇది పార్క్. ఇది కొద్దిగా డేంజరస్ పార్క్. ఇక్కడ హోమ్లెస్ పీపుల్ వాళ్ళు ఉంటారు. కొద్దిగా డ్రగ్స్ అవన్నీ తీసుకొని ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం వాకింగ్ చేసేటప్పుడు.
ఈరోజు మ్యాక్సిమం ఎవరు లేరు, క్లియర్గానే ఉంది. ఓకే, ఈరోజు లేదు, క్లియర్గానే ఉంది. ఎలక 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 ఇది నైట్ కాబట్టి అంత క్లియర్గా ఏమి ఉండదు, బట్ జస్ట్ ఎట్లా వాకింగ్ టూర్ లాగా అన్నమాట. మార్నింగ్ చేద్దాం అనుకున్నా కానీ మార్నింగ్ ఏమవుతుందంటే ఇట్లా కెమెరా పట్టుకొని మాట్లాడుతూ తిరుగుతుంటే ఏదో పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు, వీళ్ళు ఇటు మాట్లాడుకుంటున్నాడు అని. దీనికంటే రోడ్డును పక్కన రీల్స్ చేసే వాళ్ళనే అనరు, నాలో నేను మాట్లాడుకుంటున్నాను కదా పిచ్చోళ్ళలాగా. నన్ను ఎందుకు పిచ్చోళ్ళలాగా చూడటం, పిచ్చ జనాలు కాదు. సో ఇక్కడ మనకి చివర మాంటీస్ పిజ్జా అని ఉంటుంది. అది కొద్దిగా మన ఇండియన్ స్టైల్లో ఉంటుంది, కొద్దిగా పన్నీర్ పిజ్జా అట్లా ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఇదొక లైట్ రైల్ స్టాప్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే, ఇట్లా వెళ్దాం. బట్ ఇంకొకటి ఉంది, మనం పరమట పార్క్ దగ్గర నుంచి కూడా అది బాగా పెద్దది అవుతుంది. సో చలి కూడా పెరుగుతుంది. ఇక్కడ ఎవరి లైఫ్ ఆడిది, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. కొంతమంది అయితే రోడ్డు పక్కన స్పీకర్లు అవన్నీ తెచ్చేసుకొని, ఇది యాక్చువల్గా ఎక్కువ మన పరమడ స్క్వేర్లో జరుగుతుంది. స్పీకర్స్ అవన్నీ తెచ్చేసుకొని ఇద్దరు ముగ్గురు కలిసి డ్యాన్స్లు వేసుకుంటా, నచ్చిన పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఇందా చూసాం కదా రివర్స్ సైడ్, మనం కింద నుంచి వెళ్ళాము. ఇది ఇందాక మనం ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాము. యాక్చువల్గా ఏంటంటే ఈ స్టెప్స్ మీద నుంచి వచ్చి ఇటు వెళ్తాము. యాక్చువల్గా అటు సైడ్ది నా ఫేవరెట్. మనం అటు వెళ్ళిపోయి అక్కడ బ్రిడ్జ్ కనుక ఎక్కేసి మనం అటు వచ్చాం కదా తిరిగి, ఇటు వెళ్ళిపోతే అటు పరమట పార్క్ ఉంటుంది ఆ చివర. అది నా ఫేవరెట్ లైన్. మ్యాక్సిమం నేను ఒక్కడిని కనుక వస్తే అదంతా వచ్చేస్తాను, లేదు ఫ్లాట్మేట్స్తో కనుక వచ్చాను అంటే వాళ్ళు ఈ రూట్ ప్రిఫర్ చేస్తారు. అదే ఎందుకంటే ఒకతను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి, అందుకని చెప్పి తను ఈ రూట్ ప్రిఫర్ చేసి తొందరగా వెళ్ళిపోతాం. మొన్న పరమట లెన్స్ జరిగింది కదా, ఆర్టిఫిషియల్ లైట్స్ చూసాం అక్కడ రివర్ సైడ్ దగ్గర. ఇదంతా స్టాల్స్ అవన్నీ పెట్టున్నాయి కదా ఆ ఏరియా ఇదంతా. ఇక్కడ ట్రేడింగ్ అన్నీ అంటే షాప్స్ అన్నీ ఈవినింగ్ 5 o'clockకి క్లోజ్ అయిపోతాయి మ్యాక్సిమమ్ అన్ని షాప్స్.
కొన్ని మెయిన్ ఇంపార్టెంట్వి ఆల్కహాల్ సర్వ్ చేసేవి అదే అవన్నీ డ్యాన్స్ చేస్తున్నాడు. అది ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటాడు. ఎవడు ఎందుకు చేస్తున్నాడు అని పట్టించుకోడు. కానీ ఎందుకు నేను కెమెరా పట్టుకొని తిరిగితే మాత్రం నన్నే చూస్తుంటాడు. ఇట్లా చెక్ చేసుకొని ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రెడ్ లైట్ ఉన్నా పర్లేదు. యాక్చువల్గా ఆగాలి, బట్ ఎవరు లేనప్పుడు ఓకే. ఇది మన ఫేవరెట్ ఐస్ క్రీమ్. బాగుంటుంది ఈ ప్లేస్. మార్నింగ్ బాగుంటుంది క్రౌడ్తో, నైట్ బాగుంటుంది ప్రశాంతంగా. ఇది ఇప్పుడు ఎందుకు తీస్తున్నాము ఈ ప్లేస్ అంటే, ఇదంతా ఒకవేళ మళ్ళీ రానప్పుడు, ఒకవేళ మళ్ళీ రాలేకపోతే కొద్దిగా మెమరీగా ఉంటుంది అని చెప్పి, అండ్ శంకర్కి చూపించచ్చు కదా అని చెప్పి. యాక్చువల్గా మార్నింగ్ తీయాలి, కొద్దిగా చెప్పాను కదా క్రౌడెడ్గా ఉంటుంది. సో నైట్ మ్యాక్సిమం, మరి అది నైట్ టైం ఎట్లా క్యాప్చర్ అవుతుందో తెలియదు, మోస్ట్లీ బాగానే క్యాప్చర్ అవ్వచ్చు. ఇది వెస్పాక్ బ్యాంక్ ఒకటి. ఇది మన బ్యాంక్, కామన్వెల్త్ మన బ్యాంకే. మన బ్యాంక్ అంటే మనకి అకౌంట్ ఉంది, అంతేకాని మన బ్యాంక్ కాదు. మళ్ళీ ఎవడు లోన్లు అడగద్దు ఫోన్ చేసి. ఇది 7-Eleven, ఇక్కడ 24/7 ఉంటుంది. ఇది కొద్దిగా చీప్గా ఉంటాయి కాఫీలు కానీ సిగరెట్స్ కానీ కొద్దిగా. ఇవి చైనాలో ఏదో, అంటే మా కొలీగ్ ఒకటి చెప్పారు, చైనాలో ఏదో అలాగే పెట్రోల్, మన రిలయన్స్ టైప్ లాగా అనమాట. పెట్రోల్ అవన్నీ ఉన్నాయి, అవి అక్కడ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఒకటి అట్లా. ఇక్కడ కాఫీ ఉన్న సిగరెట్స్ నైట్ టైం కావాలంటే దొరుకుతాయి. మసాజ్, ఇక్కడ మెయింటెనెన్స్ అన్నీ మ్యాక్సిమం నైట్ జరుగుతాయి, డే టైం ఏమైనా డిస్టర్బ్ చేయకుండా. బట్ ప్లానింగ్ మటుకు పక్కాగా ఉంటుంది. ఈరోజు జరుగుతుంది కదా, రేపు వచ్చి చూసేటప్పటికి ఇక్కడ నీట్గా చేసేసి ఉంటుంది. జనరల్గా రిపేర్ జరిగిందన్న సైన్స్ తెలుస్తుంది, కానీ సగంలో అయితే ఆపేరు. ఇక్కడ పరమట మెట్రో స్టేషన్ వస్తుంది. పరమటాకి మనకున్నది బస్సు ఒకటి, తర్వాత ట్రైన్ ఒకటి. మెట్రో ఇక్కడ ప్రోగ్రెస్లో ఉంది. సో రావచ్చు మెట్రో. ఇది కెమిస్ట్. ఇక్కడ యాక్చువల్గా కెమిస్ట్ అంటే మనం మెడిసిన్స్ ఉంటాయి అనుకుంటాం, మనకి మెడిసిన్స్ కంటే ఎక్కువ బ్యూటీ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్లో ఏదో సమ్ ట్యాబ్లెట్ కావాలని చెప్పి ఇక్కడికి లోపలికి వెళ్తే మనకి బాబుగారు గంట కొట్టారు ఆగమని. సో మనం ఆగాలి. ఇంకోటి కూడా వస్తుంది. క్లోజ్, దానికి స్టాప్ అయ్యి.
ఇది మన పరమట స్క్వేర్. ఇది టౌన్ హాల్. ఇక్కడ కూడా ఏదో మెయింటెనెన్స్ జరుగుతుంది. ఇది మన మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. ఫస్ట్ ర్యాంక్ కనుక ఇవ్వాలి అంటే మన ఫేవరెట్ ప్లేస్లో ఇది. ఇది మన టౌన్ హాల్ అండ్ లైబ్రరీ. సో అటు నుంచి వెళ్తే మన ఫ్లాట్కి వెళ్ళొచ్చు. బట్ ఇటు సైడ్ కవర్ చేద్దాం. జనరల్గా మనం వెళ్ళే వాకింగ్. ఒకవేళ ఇందాక రివర్ సైడ్ కనుక మనం రివర్ వే నుంచి స్ట్రైట్ వెళ్ళి కనుక మనం పరమట పార్క్ లైన్ కనుక తీసుకుంటే మనం దాదాపు ఆ ముందు కలుస్తాము. అది నా ట్రాక్, నా ఫేవరెట్ ట్రాక్. గాలి అయితే విపరీతంగా వస్తుంది. మనం ఆ మైక్ మర్చిపోయచ్చు. ఇది ఎక్కువ అలవాట్లేదు కదా, ఇది ఒకటే క్యారీ చేస్తాం అలవాటు అయిపోయింది. మనం ఇప్పుడు థ్రెడ్ బోకి వెళ్ళాం కదా, అది మన బస్సు ఇక్కడే ఎక్కింది. ఇది వెస్ట్ ఫీల్డ్. వీకెండ్స్ ఏదన్నా మనకి విజిటింగ్ ప్లేస్ కానీ టూరిస్ట్ ప్లేస్ కానీ ఏదైనా ఉందంటే ఇది ఒకటే వెస్ట్ ఫీల్డ్. ఇక్కడికి వస్తే ఒక రోజు అయిపోద్ది. ఇది పరమట రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టేషన్. ఇది వెస్ట్ ఫీల్డ్ దాదాపు చాలా పెద్దది. దీనికి మల్టిపుల్ ఎగ్జిట్లు ఉన్నాయి. వచ్చిన కొత్తల్లో అయితే దాదాపు 15 minutes పట్టేది లోపల మనకు కావాల్సిన ఎగ్జిట్ ఎత్తుక్కోవడానికి. దాదాపు 10 నుంచి 15-20 ఎగ్జిట్ల వరకు ఉంటాయి. అప్పటి నుంచి ఏంటంటే మనం ఒకటే గుర్తుపెట్టుకుందాం, ఇది వెస్ట్ ఫీల్డ్ మాల్, ఇది కూడా వెస్ట్ ఫీల్డ్ మాల్. ఇక్కడ మన ఈవెంట్ సినిమాస్ ఉంటుంది. సో అప్పటి నుంచి ఏంటంటే మనం ఈ వెస్ట్ ఫీల్డ్ మాల్ ఇది ఈవెంట్ సినిమాస్ ఎగ్జిట్ అనమాట. ఇది అటు సైడ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్కి అటు సైడ్ అంతా ఇదంతా ఈవెంట్ సినిమాస్. సో ఈ మార్కింగ్ చూసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇది డైరెక్ట్గా మనం కేమార్ట్ అది వెళ్ళాలంటే ఇటు ఎంట్రీ. ఇదంతా ఫస్ట్ గుర్తుపెట్టుకోవడానికి పిచ్చెక్కిపోయేది. ఒక 1 week ఇదైన తర్వాత కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని కూడా వెళ్ళిపోగలం. అంటే ఏ రేంజ్లో ఆ మాల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా మాల్ పార్కింగ్ ఇటు సైడ్ అంతా. ఇవన్నీ చైనీస్, జపనీస్, వియత్నాం ఇవన్నీ ఫుడ్ రెస్టారెంట్స్. ఇక్కడ మనకి మన రెస్టారెంట్ కూడా ఒకటి ఉంటుంది, గ్రాండ్ బావర్చి. ఇది ఇక్కడ ఎవరు చెప్పారు బిర్యానీ బాగుంటుంది అంటున్నారు, కానీ మనం ట్రై చేసాం, అంతేం బాగాలేదు. కాకపోతే ఇక్కడ మీనాక్షి పాన్ ఉంటుంది. నాకు మా బ్రదర్కి చాలా ఇష్టం. ఇక్కడ మీనాక్షి పాన్ బాగుంది, కానీ ప్రైస్ ఎక్కువ ఉంది, కానీ బాగుంది. $5 మీనాక్షి పాన్.
ఇదొకటి మన ఇండియన్ రెస్టారెంట్, రెస్టారెంట్ కాదు, గ్రాసరీ. తిని రెస్టారెంట్ తప్పకి ఏం రావట్లేదు మనకి. ఇది మధుబాబు అని చెప్పారు, రా ఇక్కడికి తిందాం ఇద్దరం, వెళ్దాం అని చెప్పారు. ఒకవేళ కనుక ఫ్యూచర్లో కనుక ఇక్కడికి వస్తే విత్ మధు ఎంజాయ్ చేద్దాం. మనం అక్కడ పరమడ పార్క్ నుంచి కనుక వస్తే మనం ఈ లైన్లోకి కలుస్తాం. అదంతా. సో ఇదొక రూట్ అనమాట, ఇది మీడియం రూట్. ఇంకొకటి ఉంది చూపించాం కదా, షార్ట్ రూట్, అటు లైట్ రైల్ నుంచి వెళ్ళిపోవటం. ఇప్పుడు దాపు 36 minutes అయింది. ఇట్లా మాట్లాడుతూ రావటం వలన లేదా తెలియదు కానీ మ్యాక్సిమం ఒక 1 hour పడుతుంది అనుకుంటాం మనం. అంటే ఇప్పుడు టైం అయితే క్యాలిక్యులేట్ చేయలేదు, జనరల్గా వస్తూ కొద్దిగా నచ్చిన చోట ఆగిపోతా. ఇది మళ్ళీ మోస్ట్ హ్యాపెనింగ్ బార్. ఇది ఇక్కడ కూడా వీకెండ్స్ బాగా మస్తీ జరుగుతుంది. మనం సిడ్నీ మురుగన్ టెంపుల్కి ఈ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఒక 2 kilometers మేబీ 3 kilometers ఉంటుంది. ఇది సిడ్నీ మురుగన్ టెంపుల్. ఒక్కొక్కసారి బస్సులో వెళ్తాము, ఒక్కొక్కసారి నడిచి వెళ్ళిపోతాం. బాగా లోలుగా ఉంది అనిపించినప్పుడు ఏంటంటే నడిచి వెళ్ళిపోతాం. కొద్దిగా యాక్టివ్గా ఉన్నామంటే బస్సుకి వెళ్తాం. జనరల్గా రివర్స్ ఉంటారు జనాలు, మనం అన్ని రివర్స్ పనులు చేస్తుంటాం, వాళ్ళకి రివర్స్ అయినవి అట్లా ఉంటుంది. ఇది మహాత్మా గాంధీ పార్క్. ఇదంతా మహాత్మా గాంధీ పార్క్. ఇక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ కూడా ఉంటుంది. మేబీ కొంతమందికి తెలిసి ఉంటుంది, నేను ఇన్స్టాలో అండ్ వాట్సాప్లో షేర్ చేశాను అప్పుడు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది, అది ఇటాట. ఓకే ఇంపార్టెంట్ ప్లేస్ ఒకటి ఉంది, అది చూద్దాం. ఎందుకంటే అది కూడా ఒక ఇంపార్టెంట్ మాకు. సో దాన్ని కూడా క్యాప్చర్ చేద్దామని. ఓకే, నెక్స్ట్ లైన్ అది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ప్లేస్ కాదు కానీ బట్ ఒక స్టోరీ అయితే ఉంది. అది ఆ స్టోరీ ఇప్పటివరకు ఇద్దరికే తెలుసు. అది ఏంటి స్టోరీ అని. స్టోరీ కాదు, దాని గురించి. బట్ అదేంటో నేను చూపించట్లేదు, బట్ వీడియోలో అయితే కవర్ అవుతూనే ఉంది. అది సిడ్నీలో అంటే మా రూమ్మేట్స్కి తెలుసు, వాళ్ళకైతే తెలుగు రాదు. సో వాళ్ళు చూసిన ప్రాబ్లం లేదు. అది ఇదన్నమాట సిగ్నల్. ఇక్కడ నుంచి మనం వెస్ట్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఇందా మనం అటు వచ్చాం కదా, ఇటు నుంచి వచ్చేయచ్చు. ఇది వెస్ట్ ఫీల్డ్. ఇక్కడ నుంచి పరమట స్టేషన్కి కూడా వెళ్ళొచ్చు. నేను చెప్పిన లొకేషన్ కవర్ అయింది, బట్ అదేందో
తెలిసిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. మ్యాక్సిమం గుర్తుంటుందో లేదో తెలియదు. ఓకే, సో ఇది పరమట స్టేషన్. మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ ఉంటుంది, ఇది ఎగ్జిట్. ఇది బస్ స్టాప్కి పర్ స్టేషన్కి ఎంట్రీ. ఇందా చెప్పాం కదా నా ఫేవరెట్ ప్లేస్ అని, చూపిస్తా. బట్ ఏంటి అని అడగద్దు, ఫేవరెట్ ప్లేస్ అంతే. ఇది ఓన్లీ ఈ ప్లేస్ కవర్ చేయడానికి మళ్ళీ మనం బ్యాక్ వచ్చాం. అంటే బ్యాక్ అంటే కొద్దిగా ఒక స్ట్రీట్ ఎక్స్ట్రా వచ్చాం వాకింగ్కి. యాక్చువల్గా నైట్ టైం రాను, వాకింగ్ పార్క్లో ఈ స్ట్రెచ్ ఉండదు. ఇది ఈ స్ట్రీట్ కనిపిస్తుంది కదా, ఆ స్ట్రీట్లో దేశీ వరల్డ్ అని ఒక ఇండియన్ గ్రాసరీ షాప్ ఉంటుంది. మనం వచ్చిన డే 1 అక్కడ పర్చేజ్ చేసాం. ఫస్ట్ మనం పర్చేజ్ చేసింది టమోటా, అంటే ఫస్ట్ పిక్ చేసింది వాడు, బిల్లు దేనికి వేసాడో మనకు తెలియదు. మన దృష్టిలో మనం పర్చేజ్ చేసిన టమాటా ఈ స్ట్రెచ్లో ఉంటుంది, ఈ స్ట్రీట్లో. ఓకే, ఓకే ఓకే మనం ఇటువైపు వెళ్ళలేము, అక్కడ మీకు కనిపించదు. ఒకవేళ అక్కడ తర్వాత ఫోటో తీసి అక్కడ పెడతాను. అక్కడ ఈ ఆస్ట్రేలియాలో అబార్జినల్స్ అని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫస్ట్ యాక్చువల్గా వీళ్ళు నేటివ్ ఆస్ట్రేలియన్స్, వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది వాళ్ళ పిక్చర్ ఉంటుంది. వాళ్ళు డిట్టో మన ఇండియన్స్ లాగానే ఉంటారు, నల్లగా. దాని తర్వాత వీళ్ళు బ్రిటిషర్స్ వీళ్ళందరూ వచ్చి వీళ్ళని చంపేసి ఏదో స్టోరీ ఉంది. వాళ్ళందరూ మనలాగానే. ఓకే, ఇది మన ఇన్ఫోసిస్ పరమట బిల్డింగ్. ఇక్కడ ఒక 1 ఫ్లోర్ ఉంటుంది, ఇది 56 నెంబర్. మనం అక్కడ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి ఇట్లా కూడా రావచ్చు. ఇది ఇన్ఫోసిస్ 1 ఫ్లోర్ ఉంటుంది, 6th ఫ్లోర్లో. మ్యాక్సిమం ఇది కుదిరితే తర్వాత డేలో ఎట్లుంటుందనే ఫుటేజ్ పెడతాను, అట్లీస్ట్ లేకపోతే ఇమేజ్ లాగైనా. మనం యాక్చువల్గా ఆఫీస్ నుంచి ఇక్కడ నుంచి మన ఫ్లాట్కి దగ్గరే ఒక 2-3 మినిట్స్. బట్ ఈరోజు హ్యారీస్ పార్క్ కవర్ చేసుకొని వెళ్దాం. జనరల్గా అటు హ్యారీస్ పార్క్ కవర్ చేసుకొని వెళ్తాము. మరి షార్ట్ డిస్టెన్స్ అని చెప్పాను కదా, షార్ట్ డిస్టెన్స్ అయితే ఇట్లా వస్తాము. ఇక్కడ పరమట స్క్వేర్ బ్యాక్ సైడ్ నుంచి అట్లా వస్తాము. ప్రెస్ చేయాలి. మ్యాక్సిమం కార్స్ అని ఇక్కడ ఎవరు లేకపోయినా కానీ వీళ్ళు వెళ్ళిపోవచ్చు, బట్ ఆగుతాయి. ఎందుకంటే డిసిప్లిన్కి కాదు, మోస్ట్లీ డిసిప్లిన్కి. ఇంకోటి ఏంటంటే ఫైన్స్ ఎక్కువ ఉంటాయి. దాపు $300 $400 ఉంటుంది ఫైన్. అది వీళ్ళకి డ్రైవింగ్స్కి పాయింట్స్ కూడా ఉంటాయి, అవి కూడా తగ్గిపోతాయి. ర్యాష్ డ్రైవింగ్ చేసిన మెరిట్ పాయింట్స్ అని ఉంటాయి. ఆ మెరిట్ పాయింట్స్ కూడా ఇదవుతాయి, పాయింట్స్ తగ్గుతాయిట. అందుకని మెయిన్ వీళ్ళు భయపడి ఆగిపోతారు. ఇప్పటివరకు నేను చూసింది దాదాపు ఒక 2 లేదా 3 లేకపోతే 4, ఒక 4 టైమ్స్ ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ చేయడం చూసాం. మిగతా అందరూ పర్ఫెక్ట్గా ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే కన్ఫ్యూజన్లో.
ట్రైన్, ఈ ట్రైన్ లైన్ గూడ్స్ అది వెళ్తుంది. ఇదొకటి సాయి గ్రాసరీ మార్ట్ అని, ఇది ఒక ఇండియన్ది, ఇది ఒక ఇండియన్ గ్రాసరీ మార్ట్. ఇది ఇక్కడ నుంచి మన లిటిల్ ఇండియా హ్యారీస్ పార్క్ బిగిన్ అవుతుంది. ఇది కూడా లిటిల్ ఇండియా స్ట్రీట్లోకి వస్తుంది, కానీ మనకు ఒకే ఒక జ్యూస్ షాప్ ఒకటి ఉంది, ప్లస్ పానీపూరి సంథింగ్ ఏదో ఉంది ఒకటి. అక్కడ ఏం పానీపూరి బాగుండదు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న అన్ని చోట్ల పానీపూరి ట్రై చేసాం. ఇక్కడ ఒకసారి పరోటా ఏదో ఆర్డర్ ఇస్తే అమ్మగారు 25 నిమిషాల తర్వాత ఇచ్చారు. ఇది దోశ హట్. చూద్దాం, ఇది సపరేట్గా ఒకసారి చేద్దాం హ్యారీస్ పార్క్ అంతా. ఈ దోశ హట్ మన ఆంధ్రాదే, రీసెంట్గా పెట్టారు. ఇక్కడ ఒక్కచోట మనం ట్రై చేయండి. మ్యాక్సిమం ఇక్కడ హ్యారీస్ పార్క్లో ఉన్న అన్ని చోట్ల ట్రై చేసాము. ఓన్లీ దోశ హట్ ఒకటి మిగిలిపోయింది. అది ఒకసారి నేను మా రూమ్మేట్ వెళ్ళాం, కానీ ఎందుకో బయటకు వచ్చేసాం. వాడికి అదృష్టం లేదు పాపం. మిగతా అన్ని చోట్ల మనం ట్రై చేసాం. ఓకే, ఇప్పుడే కవర్ చేద్దాం. మళ్ళీ మనం వస్తామో లేదో తెలియదు, మనకి టైం ఉంటుందో లేదో. సో బొటిక్ యూస్ అవన్నీ మనకి సంబంధించింది కాదు. ఇదొకటి ఫేమస్ చట్కాస్ అని, చాట్స్ అవన్నీ దొరుకుతాయి. సూపర్ ఉంటుంది. నార్త్ ఇండియన్ బాగుంటుంది. కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కానీ బాగుంటుంది ఇక్కడ. ఇది టిక్కా కార్నర్ అని, ఇది పాకిస్తాన్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ నాన్ వెజ్ బాగుంటుందని మా ఫ్లాట్మేట్ ఒకటి ట్రై చేశారు. ఇది మన రాధే. టిమ్ ట్యామ్. ఇది వీళ్ళది చిన్న షాప్, చట్కాస్దే. అక్కడ మెయిన్ స్వీట్స్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అక్కడ స్వీట్స్ ఉంటాయి, ప్లస్ చాట్స్ అవి కూడా ఉంటాయి. ఇది మన అమరావతి, ఇది మన విజయవాడ కమ్ హైదరాబాద్ అవుతుంది. ఇక్కడ మనకి అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ దానికి వస్తాం కదా ఇక్కడికి. ఈ మధ్య రావట్లేదు, కొద్దిగా డబ్బులు సేవ్ చేద్దామని. బాగా ఖర్చు ఎక్కువ పెడుతున్నాం. ఇది ఇండో చైనీస్, ఇది కూడా మన ఆంధ్రాదే. జైపూర్. మనం జిలేబీ తీసుకుంటాం కదా, అది వాళ్ళదే కొత్త రెస్టారెంట్ ఇక్కడ. ఇదంతా హ్యారీస్ పార్క్. వాడు మధ్యలో రోడ్డు పక్కన ఆపాడు, మధ్యలో హార్న్ ఇచ్చాడు. ఇక్కడ జనరల్గా ఏంటంటే హార్న్ కనుక ఇచ్చారు అంటే ముందోళ్ళని తిట్టినట్టు కొద్దిగా ఫీల్ అవుతారు, అవమానంగా. మ్యాక్సిమం ఎవడన్నా రాంగ్గా పార్క్ చేస్తున్నారు, రాంగ్ వేలో వెళ్ళినప్పుడు కానీ హార్న్ చేయరు. ఇదొకటి అంతేరా, గుంటూరు చిల్లీ చికెన్ బాగుంటుంది ఇక్కడ. ఫస్ట్లో ఇక్కడ ట్రై చేసేవాళ్ళం పానీపూరి, బట్ ఇంకో చోట బాగుంటుంది. మన హెయిర్ కట్. ఇది పిస్తా హౌస్. కొద్దిగా ఇక్కడ మన ఇరానీ చాయ్ దొరుకుతుంది.
దాని తర్వాత కొద్దిగా బిర్యానీ తక్కువలో వస్తుంది. $15కి ప్లేట్ బిర్యానీ, $20కి ఫుల్ బిర్యానీ వస్తుంది. బట్ అక్కడ వెజ్ ఉండదు. ఇది పటేల్ బ్రదర్స్, ఇందాక మనం చెప్పాం కదా, రాధే సూపర్ మార్కెట్. దాని తర్వాత ఇది పటేల్, ఇదే కొద్దిగా పెద్దది, పటేల్ బ్రదర్స్. ఇక్కడ మనకి బయట ఇవన్నీ కూడా నార్త్ స్టైల్ చపాతీ, రోటీ అవన్నీ వస్తాయి. ఇది కొద్దిగా చీప్ అండ్ బెస్ట్. మన ఇక్కడ కూడా మనకి మీల్స్ అంతా ఇక్కడ కూడా దొరుకుతాయి. మనం దీనికి వెళ్ళాం కదా వినాయకుడి, దీనికి ప్రతి మంగళవారం మనం వస్తాం కదా భజనకి. దీనికి ఇక్కడ పక్కన పార్క్, ఆ పక్కన పార్క్ ఒకటి ఉంటుంది. ఆ పార్క్లో ఇప్పుడు మన వినాయకుడి పెట్టింది ఉన్న ప్రతి మంగళవారం మనం హనుమాన్ చాలీసా పారాయణకి. దాని తర్వాత మనకి $2కి లంచ్ వస్తుంది. $2 ఇస్తే ప్లేట్ ఇస్తారు, అన్లిమిటెడ్. వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు ఎన్నిసార్లు అయినా పెట్టించుకోవచ్చు. ఇటు నుంచి స్ట్రైట్ వెళ్తే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇటు నుంచి స్ట్రైట్ వెళ్తే మన ఇంటికి వెళ్ళచ్చు. ఇటు నుంచి వెళ్ళి మనం రైట్ సైడ్ తిరిగితే ఫస్ట్ మనం ఉన్న అపార్ట్మెంట్, ఇది హోటల్ ఉంటుంది. ఇటు నుంచి రైట్ సైడ్, ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్. అది ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే అక్కడ నుంచి ఇదంతా వచ్చేవాడిని గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని. ఇప్పుడు అదంతా అవసరం లేదు, ఎక్స్పర్ట్. అది ఇదంతా లిటిల్ ఇండియా ఒక స్ట్రెచ్. ఇప్పుడు మనం లిటిల్ ఇండియా అటు వెళ్దాము. సో మ్యాక్సిమం లిటిల్ ఇండియా కూడా కవర్ చేసేయచ్చు. ఒకవేళ రేపు పొద్దున్న టైం లేకపోతే రేపటి నుంచి, ఎందుకంటే ప్యాకింగ్ అవి చేసుకోవాలి. సో చూడాలి. ఇప్పుడు ఇండియా వస్తున్నా అని చెప్పి కనుక మనం మర్చిపోయి ఇది పోస్ట్ చేసామంటే అనవసరంగా అవుతుంది. మ్యాక్సిమం మర్చిపోను. ఒకవేళ కనుక అప్లోడ్ చేస్తే షెడ్యూల్ పెట్టించుతా, వచ్చిన మరుసటి రోజు పోస్ట్ అయ్యేటట్టు. డ్రిజిలింగ్ కూడా స్టార్ట్ అయింది, సో బెటర్ క్లోజ్ చేయటం. ఇది ఎక్కువ మనం ఎప్పుడు అంతరాలా అంత తినలేదు, కానీ మ్యాక్సిమం మనం వెళ్ళేది ఆంధ్ర రెస్టారెంట్స్. దీనికి అమరావతికి ఎక్కువ బాగా వెళ్తుంటాము. ఒకసారి ఆ ఇండో చైనీస్ అన్నదానికి వెళ్ళాము వేరే ఫ్రెండ్తో పాటు. వెళ్తేనే తెలిసింది అది ఆంధ్రాతోనే, తెలంగాణతోనే. బగారా రైస్ అని రాసింది. ఇండో చైనీస్ అంటే నేను ఏదో చైనీస్ది అనుకున్నాం. అటు తెలుగులో పేరు పెట్టుంటే ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళం. అది మ్యాక్సిమం ఇటు సైడ్. ఇది ఒకటి లెబనీస్ కేక్ షాపు. క్లోజ్ చేస్తున్నప్పుడు ఏం చూపిస్తారా అని వద్దా చూద్దాం. ఇది సపరేట్ కుదిరితే, ఒకవేళ కనుక చేస్తే ఇది హ్యారీస్ పార్క్ సపరేట్గా వస్తుంది. లేదు అంటే దీంట్లోనే క్లబ్ వస్తుంది. ఇది ఏదో నేపాలీస్ అంట. ఇవన్నీ మనం అంతేం టచ్ చేయగానే ఇది ఇక్కడ ఇదొకటి. ఇక్కడ మ్యాక్సిమం చుట్టుపక్కల ఉన్న అన్ని చోట్ల మనం పానీపూరి ట్రై చేసాం. ఇక్కడ ఇందాక చూపించిన దాంట్లో బాగుంటుంది. కొద్దిగా కెమెరా పెడితే అమ్మాయి ఫీల్ అయిందని చెప్పి తిప్పా. ఇది ఒకటి సింప్లీ ఇండియన్, ఇది కొత్తది. ఇది కూడా మన తెలుగు అతను, హైదరాబాద్ అతను. ఇక్కడ దాపు 5-6 ఏదో ఉన్నాయి. అవన్నీ కూడా తెలుగు వాళ్ళే.
ఈ దోశ హట్ ఇది కూడా తెలుగు వాళ్ళది. ఇది క్వాంటిటీ తక్కువ ఇస్తాడు, డబ్బులు ఎక్కువ, క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఇది హైదరాబాద్ హౌస్ ఫ్రీ చాయ్. ఒకటి ఉంది కదా, ఇది లిటిల్ ఇండియా. అది రాదే తర్వాత లిటిల్ ఇండియా ఇంకొకటి ఉంటుంది మనది, మళ్ళీ ఇండియన్ చిన్నది గ్రాసరీ మార్కెట్స్, సూపర్ మార్కెట్ లాగా. ఇది కెమిస్ట్. ఈ కెమిస్ట్ ఇవన్నీ పేర్లు పెడతాడు కానీ ఎక్కువ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. డ్రిజిలింగ్ స్టార్ట్ అయింది. ఇదొకటి పటాన్ సూపర్ మార్కెట్, ఇదొకటి పక్కన ఉంటుంది, ఇది క్లోజ్ ఉంది. ఈ రెండు ఇండియన్ మార్ట్స్. మనకి ఆగస్ట్ 15th సెలబ్రేషన్స్ జరిగినాయి కదా, అది ఇక్కడ మిత్రం ధాబా. ఇదొకటి బాగా మోస్ట్ హ్యాపనింగ్ ప్లేస్. ఇక్కడ మనం ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఇది మోస్ట్ హ్యాపనింగ్ ప్లేస్, ఎక్కువ మంది వెళ్తుంటారు. ఇక్కడ డ్రిజిలింగ్ పెద్దదవుతుంది. ఇది ఫైర్ స్టేషన్ పరమట. ఆ రోజు మనకు అంబులెన్స్ వచ్చింది కదా, అది ఇక్కడ నుంచి. అంబులెన్స్ కదా, నాకు ఫైర్ ఇంజన్. ఎస్, ఫైర్ ఇంజన్. ఇది A to B. మనం ఇందాక సైడ్ వెళ్ళాం కదా, అక్కడ రివర్ వాక్ సైడ్ మనకి శరవణ భవన్ ఉంటుంది. అక్కడ మనం ఫుల్ మీల్స్ ట్రై చేసాం, సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ రోజు వచ్చిన రోజు రాత్రి మనం ఇక్కడికి వచ్చి ఇడ్లీ, పూరి, వడ, కాఫీ అది తీసుకుంది. 2 ఇడ్లీ 1 వడ, పూరి, కాఫీ, మొత్తం $30 ఏదో అయింది. కొద్దిగా కదిలినాయి లోపల ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చూసుకుంటే. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కళ్ళు మూసుకొని. అది బట్ ఫస్ట్ రోజు అయితే బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సండే వచ్చాము. అంత వరస్ట్గా ఎప్పుడు తినలేదు అన్నట్టు చేశాడు వాడు. అది ఇది మలబార్ గోల్డ్. ఇది రీసెంట్గా ఓపెన్ చేసాం జాయలకాస్. ఇది వర్షం పడుతుంది. సో డ్రిజిలింగ్ స్టార్ట్ అయింది. చూద్దాం, వస్తున్నాయి వెహికల్స్ ఏమో వస్తున్నాయి, సో వెళ్ళకూడదు. ఓకే, చూసారు అంత స్పీడ్గా వస్తున్నాడు కూడా ఆగుతాడు. అది పద్ధతి అంటే. విఐపీలు వెళ్తున్నప్పుడు అట్ట ఆగాలి. అది ఎంతసేపు వచ్చింది? 1 అవర్. ఓకే, మాట్లాడుతూ వచ్చిన 1 అవర్ వచ్చింది మ్యాక్సిమం. ఏమో తెలియదు, ఈసారి ఎప్పుడన్నా కౌంట్ చేయాలి. నార్మల్ స్పీడ్లో నార్మల్గా వెళ్ళి. ఓకే, ఈరోజు కొంత ఎక్కువ ఇది చేసాం యాక్చువల్గా. 2 ట్రాక్స్ కలిపాం కదా, అందుకని. దాదాపు మన జర్నీ ఫినిష్ అయింది. 60 minutes సక్సెస్ఫుల్గా 1 అవర్ వాకింగ్. బట్ ఈరోజు మాట్లాడుతూ చేసాం కదా, ఏం చేసినట్టు అంత లేదు. కొద్దిగా నేను ప్రిఫర్ చేసేది సోలోగా వాక్ చేయడానికి. బట్ ఒక్కోసారి ఎప్పుడన్నా రూమ్మేట్స్ వాళ్ళు కూడా వెళ్దామని అనుకున్నప్పుడు వాళ్ళతో వెళ్తాం.
ఇక్కడ మనకి బిల్డింగ్కి యాక్సెస్ సిస్టమ్ ఉంటుంది. మనకి ఇట్లా RFID ఒకటి ఉంటుంది, అది పెడితేనే డోర్ ఓపెన్ అవుతుంది. లేదు అంటే ఇక్కడ మన రూమ్ నెంబర్ ఉంటుంది, ఆ రూమ్ నెంబర్ ఇచ్చి కాల్ చేస్తే మనకు అక్కడ రింగ్ అవుతుంది రూమ్లో. అది మనం యాక్సెస్ ఇస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇక్కడ చెప్పాం కదా, ఇక్కడ మన పార్సల్స్ అవన్నీ ఇట్లా పెట్టేసి ఉంటాయి. ఒకవేళ మనం లేము, కలెక్ట్ చేసుకోవడానికి లేము అంటే, లేదు అంటే మనం యాక్సెస్ ఇస్తే మనకు కలెక్ట్ చేస్తారు. కిందకు వచ్చి తీసుకోవాలి, వాళ్ళు పైకి రారు. ఎండ్ ఆఫ్ ద వాకింగ్ ఆల్మోస్ట్ 62 minutes. నాకు తెలియదు చీకట్లో ఎంతవరకు కనిపించిందో లేదో తెలియదు, బట్ కనిపించకపోయినా జస్ట్ ఇది నైట్ వాకింగ్ టూర్ కాబట్టి ఇట్లానే ఉంటుంది. అందరూ దొంగలు. ఇది మన కిచెన్. టూర్ చేసేంత ఓపిక లేదు, తాగేసి బొజ్జోటం. ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇవన్నీ ఇక్కడే పెట్టేయాల్సినవి. ఇవి రేపు ప్యాక్ చేయాలి, ఈరోజు నైట్. ఇది మనం తీసుకొని వచ్చేది. Tell me, what happened? Coming. Just give me 5 minutes. Okay, bye.